దేశవ్యాప్తంగా బస్సుల తర్వాత ప్రధాన రవాణా మార్గం ఆటోలు. సిటీలో మొదలు పల్లెటూర్ల వరకు ఇవే మొదటి ఆప్షన్గా ఉన్నాయి. ఈ ఆటోలపై ఆధారపడి లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. చాలా మంది ఎంతో జాగ్రత్తగా ప్రయాణికులను ఎక్కించుకోవడం, వారి గమ్యస్థానాలకు చేర్చడం చేస్తుంటారు. అయితే కొద్దిమంది మాత్రం ఆటోవాలా ముసుగులో తప్పుడు పనులు చేస్తున్నారు. కొందరితో కుమ్మక్కై ప్రయాణికులను దోచుకుంటున్నారు. అలాంటి ఘటనలు చాలానే వెలుగుచూస్తున్నా పాపం ఇంకా మోసపోతున్నారు. అలాంటి మోసాలు ఎలా జరుగుతాయో ఓ సందర్భం ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాం. అది శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం. సవరడ్డ పనసకు చెందిన అమ్ములమ్మ అనే వృద్ధురాలికి కిరాణా దుకాణం ఉంది. కొట్టుకు కావలసిన సామాన్ల కోసం చెల్లవానిపేట వెళ్ళింది. అక్కడ సరుకులు తీసుకుని రోడ్డు మీదకు రాగానే ఓ ఆటో వచ్చి ఆగింది. అమ్మా, ఆటో కావాలా అని అడగ్గానే ఆ కావాలి అంటూ ఆటో ఎక్కింది. ఆమె తర్వాత మరో 2 మహిళలు కూడా ఆటో ఎక్కారు. తర్వాత అమ్ములమ్మను మాటల్లో పెట్టారు. ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడు లాగాలని ప్రయత్నించారు. మెడలోంచి తీయడానికి వీలు కాకపోవడంతో కత్తిరించాలని అనుకున్నారు. ఆమెను ఇంటి వద్ద దిగబడతామంటూ మాయమాటలు చెప్పి ఇరుకైన గుంటలుండే సందుల్లోకి తీసుకెళ్లారు. ఆ కుదుపులు, గుంటల దారిలో ఆమెకు తెలియకుండానే మెడలోని పుస్తెల తాడును కత్తిరించారు. తర్వాత వాళ్లు మరో డ్రామా మొదలుపెట్టారు. తమ వారికి ప్రమాదం జరిగిందని చెప్పి హడావుడిగా ఊరి బయటకు ఆటో తీసుకువెళ్లి అమ్ములమ్మను దింపేశారు. సామాన్లు తీసుకుని ఆమె నడక ప్రారంభించింది. తర్వాత చీరలోంచి పూసలు కింద పడ్డాయి. మెడ చూసుకోగా మంగళసూత్రం లేదు. ఇంకేముంది, పుస్తెల తాడు కత్తిరించేశారని గ్రహించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆటోలో ప్రయాణించిన వాళ్లే ఆమె మంగళసూత్రం కాజేశారని అనుమానం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. తోటి ప్రయాణికుల ముసుగులో సెల్ఫోన్స్ కాజేయడం పెరిగిపోయింది. అందుకే పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19న ప్రారంభం కావలసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. కంచెరపాలెం సమీపంలో ఉన్న రైలులోని ఓ కోచ్పై రాళ్లతో దాడి చేసినట్లు వీడియో హల్చల్ చేస్తోంది. అయితే ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అనే అంశాలు మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఈ నెల 19న విశాఖ నుంచి ప్రధాని మోదీ ప్రారంభించాల్సి ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో ప్రజలకు ఇలాంటి లగ్జరీ ట్రైన్స్ పనికిరావని, టాయిలెట్స్, ఫుట్బోర్డుల్లో, ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణం చేసేందుకే ఇష్టపడతారంటూ కామెంట్ చేస్తున్నారు. దేశం పురోగతి సాధిస్తున్న తరుణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్, విశాఖ మధ్య పరుగులు పెట్టనుంది. ఇది సికింద్రాబాద్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమై వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమహేంద్రవరంలో ఆగనుంది. ఇది మొత్తం 20 నిమిషాల పాటు ఆగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ఎక్స్ప్రెస్ సాయంత్రం 6 గంటలకు విశాఖకు చేరుకుంటుందని చెబుతున్నారు. అంటే మొత్తం 8 గంటల పాటు సమయం పడుతుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్తో హైదరాబాద్, వైజాగ్ మధ్య ప్రయాణ సమయం 4 గంటల మేర తగ్గనుంది. టికెట్ ధరలు మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటన జరగలేదు.